నేస్తాలు, ఎలా ఉన్నారు? కాస్త కొత్తగా క్రైమ్ థ్రిల్లర్ కథ పిశాచి కథను మీ ముందుకు తీసుకొచ్చాను. మీ జగదీశ్వరి కందికుప్ప. రచన లావణ్య శ్రీనివాసరావు. కథలోకి వెళదామా? అర్ధరాత్రి ఫోన్ రింగ్ అవడంతో లిఫ్ట్ చేసి అవతల వారు చెప్పింది విని ఎస్ఐ దగ్గరికి పరిగెత్తుకొచ్చాడు కానిస్టేబుల్. సార్ సార్ అంటుంటే, అరే ఏంటయ్యా, రాత్రిళ్ళు కూడా ప్రశాంతంగా ఉండనీవా? విసుక్కున్నాడు ఎస్ఐ. అది కాదు సార్, మన స్టేషన్కి దగ్గరలో ఎవరో 4 యువకులను ఒక పిశాచి చంపేసిందట సార్ అన్నాడు. ఆ మాట వినగానే, వాట్ నాన్సెన్స్, పిశాచి చంపడం ఏంటయ్యా అని క్యాబ్ తీసుకుని బయటికి వచ్చి చూసేసరికి జీప్ టైర్ పంక్చర్ అయి ఉంది. దాన్ని చూసి షట్ అనుకుంటూ ఇంటికి ఫోన్ చేసి తన కారు తీసుకుని డ్రైవర్ని పంపించమన్నాడు. అతను కారు తీసుకుని రాగానే బయలుదేరారు. దారిలో, నువ్వు సరిగ్గానే విన్నావా లేదంటే ఫేక్ కాలంటావా ఆరా తీస్తూ అడుగుతూ, ఈ మధ్య ఇవి మరీ ఎక్కువైపోయాయి అన్నాడు కానిస్టేబుల్తో. నేను సరిగ్గానే విన్నాను సార్, ఆ ఫోన్ చేసిన వాళ్ళు భయంతో వణికిపోతూ చెప్పారు అన్నాడు. ఇంతలో వాళ్ళు అక్కడికి చేరుకునేసరికి ఆ ప్రదేశంలో జనాలు పోగై ఉన్నారు. వాళ్ళందర్నీ తప్పించి చూస్తే 4 యువకులు రక్తపు మడుగులో పోల్చుకోలేని స్థితిలో పడి ఉన్నారు. విచక్షణారహితంగా కొట్టి మరీ చంపినట్టున్నారు. విచిత్రంగా వాళ్ల బాడీల మీద కారం స్ప్రే చేయబడి ఉంది. క్యాబ్ తీసి చుట్టూ జనాల వంక చూసి, ఎవరూ భయపడకండి, మీలో మాకు ఫోన్ ఎవరు చేసిందో చెప్పండి అడిగాడు ఎస్ఐ. అది నేనే సార్ అంటూ ఒకతను బెదిరిపోతూ ముందుకొచ్చాడు. అప్పటికి ఇంకా అతని ఒంట్లో వణుకు తగ్గడం లేదు. అతనిని కూర్చోపెట్టి కాసిన్ని మంచినీళ్ళు ఇచ్చి, మరేం భయం లేదు అని సర్ది చెప్తూ, ఉన్నది ఉన్నట్టు చెప్పు. సరే, ఏం చూశావు నిలదీసి అడిగాడు ఎస్ఐ. సార్, నేను డ్యూటీ ముగించుకుని వస్తుంటే ఆ 4 తాగేసి పిచ్చి పిచ్చిగా డ్రైవ్ చేసుకుంటూ వస్తుంటే తడబడి పక్కకు తప్పుకున్నాను. అప్పుడే ఒక పిశాచి వీళ్ల కార్కి అడ్డంగా వచ్చింది. దాన్ని చూసి సడన్ బ్రేక్ వేసి కారు ఆపారు, కానీ ఎవ్వరూ దిగలేదు. దాంతో ఆ పిశాచి కళ్లల్లో నిప్పులు కురిపిస్తూ ఒక రాడ్ తీసుకుని అద్దాలు పగలగొట్టి ఒక్కొక్కళ్ళని బయటకు లాగి కంట్లో కారం కొట్టి రాడ్తో గాయపరుస్తూ, కారం జల్లుతూ గాయపరుస్తూ కొట్టి మరీ చంపింది అని బెదిరిపోతూ చెప్పాడు. మరి ఇదంతా నువ్వు చూసావు కదా, నిన్నేమీ చేయలేదా అని అడిగేసరికి, నేను దానికి కనిపించకుండా చెట్టుచాటున దాక్కున్నాను సార్ అని చెప్పాడు బెదిరిపోతూ. అతను చెప్పింది రాసుకొని బాడీస్ తీస్తూ ఉండగా అందులో ఒక అబ్బాయి ఇంకా బ్రతికే ఉండటంతో అంబులెన్స్ని పిలిచి హాస్పిటల్లో జాయిన్ చేశారు. మరుసటి రోజు రాత్రి ఆ పిశాచి మళ్లీ వచ్చింది. హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని చంపాలని చూస్తుండగా అప్పటి వరకు దాక్కునే ఎస్ఐ బయటికి వచ్చాడు. అతనిని చూడగానే ఆ పిశాచి అదృశ్యమైపోయింది. ఆ రోజు అమావాస్య కావటంతో ఆ కారు చీకటిలో సరిగ్గా దారి కనిపించిపోయినా ఆ ఎస్ఐ వెనక్కి తగ్గకుండా దాని వెనకే పరిగెత్తి చివరికి దానిని పట్టుకునేసరికి ఆ పిశాచి విగ్గి ఊడి ఎస్ఐ చేతిలో పడింది. పరిగెత్తుతున్న అతను తొట్టుపడి కిందకి పడిపోతే ఆశ్చర్యపోయిన ఆ ఎస్ఐ, ఎవరు నువ్వు, చెప్పు అని గద్దించాడు. దాంతో అతను బాధపడుతూ చెప్పడం మొదలుపెట్టాడు. సారు, నా పేరు రామయ్య, నాకు 3 ఆడబిడ్డలు. నేను నా భార్య కూలి పని చేసుకుని నా బిడ్డల్ని పెంచుకుంటున్నాము. ఈ మధ్యనే నా పెద్ద కూతురు కాలు జారి మేడపై నుంచి పడి చనిపోయింది. మా తలరాతాన్ని సరిపెట్టుకున్నాము, కానీ అది ప్రమాదం కాదని నాకు మొన్ననే తెలిసింది. నా కూతురు చనిపోయే ముందు ఒక ఉత్తరం రాసి పంపించింది. అమ్మ, నాన్న, నన్ను క్షమించండి. మీకు అండగా ఉండాల్సిన టైంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతున్నాను. దీనికి కారణం ఏంటంటే, రాత్రి ట్యూషన్ నుంచి వస్తుండగా మన వీధిలో ఉండే రమేష్ ఇంకా అతని 4 స్నేహితులు నా మీద అత్యాచారం చేశారు. పైగా దాని వీడియో తీసి వాళ్ళు అడిగినప్పుడల్లా వెళ్ళకపోతే అదంతా అందరికీ చూపిస్తామని బెదిరిస్తున్నారు. నేను ఈ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను.
నన్ను క్షమిస్తారు కదూ. నాన్న, చెల్లెల్ని అమ్మని జాగ్రత్తగా చూసుకో అని రాసి ఉంది. అంతా చెప్పి అతను కళ్ళు తుడుచుకుంటూ, మీరే చెప్పండి సార్, నేను వీళ్ళని చంపడం తప్ప అడిగాడు. తప్పు కాదయ్యా, కానీ నువ్వు ఆ లెటర్ తెచ్చి కంప్లైంట్ ఇచ్చి వాళ్ళకి శిక్ష పడేలా చేయవచ్చు కదా. అదంతా వదిలేసి ఎందుకు నువ్వు హంతకుడిగా మారావు అడిగాడు ఎస్ఐ. ఎందుకు సారు, ఫిర్యాదు చేసి నా భార్యకి కూడా తెలియని విషయం అందరికీ తెలిసేలా చేయడానికా? పైగా పలుకుబడి ఉన్న వారిపై కంప్లైంట్ ఇస్తే న్యాయం జరుగుతుందన్న నమ్మకం లేదు. అదీకాక నా చేతులతో నేనే వారిని శిక్షించాలి అనుకున్నాను అన్నాడు. కానీ ఇదిగో వీడే బయటపడ్డాడు. వీడిని కూడా చంపేసి మీ దగ్గరికే వస్తాను సారు అన్నాడు రామయ్య. లేదు, ఆ అబ్బాయి కూడా చనిపోయాడు చెప్పాడు ఎస్ఐ. అది విన్న రామయ్య ఆశ్చర్యంగా, మరి బ్రతికే ఉన్నాడు అన్నారు కదా సారు అన్నాడు. లేదు, అదంతా నేను ఆడిన నాటకం. నాకు ముందే అనుమానం వచ్చింది. అందుకే చేసిన వారు బయటికి వస్తారని ఇలా డ్రామా ప్లే చేశాను అన్నాడు. అవునా సారు, అయితే ఇప్పుడు నా కూతురికి న్యాయం జరిగినట్టే. వారంతా చనిపోయారు కదా, నన్ను అరెస్ట్ చేసుకోండి అన్నాడు రామయ్య దృఢంగా, నిశ్చయంగా, నిశ్చింతగా. లేదు, నిన్ను అరెస్ట్ చేయను అన్నాడు ఎస్ఐ. అదేంటి సారు, నేను చేసింది తప్పే కదా, అందుకని నన్ను అరెస్ట్ చేయాల్సిందే కదా అడిగాడు రామయ్య. చూడు రామయ్య, నువ్వు చనిపోయిన నీ పెద్ద కూతురికి న్యాయం జరగాలని ఇదంతా చేశావు. కానీ నేను బ్రతికున్న నీ ఇద్దరు కూతుర్లకు అన్యాయం జరగకూడదు అని ఆలోచిస్తున్నాను. అయినా పిశాచి చంపితే నిన్నెలా అరెస్ట్ చేయవస్తానయ్యా బాబు? నన్ను అందరిలో చెడ్డవాడిని చేయడానికా అని అతని విగ్గుని అతనికి పెట్టాడు. రామయ్య కన్నీళ్లతో అతనికి నమస్కరించి వెళ్ళిపోతుంటే ఎస్ఐ ఆయన్ని పిలిచి, రామయ్య, అంతా బాగానే ఉంది, కానీ వాళ్లపై కారంతో ఎందుకు దాడి చేశావు అడిగాడు. వాళ్ళు నా కూతురి జీవితాన్ని నాశనం చేస్తుంటే అది ఎంత బాధపడిందో వీళ్ళకి కూడా తెలియాలి కదా సార్. అందుకే ఆడబిడ్డపై అఘాయిత్యం చేసిన చోటే కళ్లల్లో కారం కొట్టి తీవ్రంగా గాయపరిచి వారి మీద కసితీరా కారం జల్లి కొళ్లబొడిచి మరీ చంపాను. ఇప్పుడు నా మనసుకి శాంతిగా ఊరటగా ఉంది అని నిట్టూర్చాడు రామయ్య. సరే, ఇక నువ్వు వెళ్ళు. ఇక నుంచి నీ ఇద్దరు కూతుర్లను చదివించే బాధ్యత నాదే అని క్యాబ్ తీసుకుని అక్కడి నుంచి కదిలాడు ఎస్ఐ. ఈ రోజుల్లో ఇలాంటి దారుణాలు చాలా జరుగుతూనే ఉన్నాయి కదా. కేవలం 10 నిమిషాల సుఖం కోసం ఒక పసిప్రాయాన్ని, ఒక నిండు జీవితాన్ని బలి చేస్తున్నారు కామాంధులు. రామయ్య చేసిందే కరెక్టే అంటారా? మీ అభిప్రాయాన్ని షేర్ చేస్తారు కదూ. ఉత్కంఠ రేకెత్తించే మరో కథతో మీ ముందుకు వచ్చే వరకు సెలవా మరి.